అందరికీ నమస్కారం. నేను మీ అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ టాక్స్. ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేషన్తో ఈ వీడియో ద్వారా మీ అందరి ముందరకు వస్తున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకునే విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఈ లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా చాలా రోజుల నుంచి ఉంది మన ఇండియాలో, కాకపోతే ఎవరికీ తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. ఈరోజు ఈ వీడియోలో ఈ లేబర్ ఇన్సూరెన్స్ గురించి, దీని ఎలిజిబిలిటీ గురించి, దీని లాభాల గురించి, ఎవరికి వర్తిస్తాయనే దాని గురించి మొత్తం ఇందులో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీ అందరికి కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనం చేసే ప్రతి వీడియోలో ప్రతి చోట వీడియో మొత్తం అంతా ఒకవేళ 2 నిమిషాలు 3 నిమిషాలు కంటెంట్ సబ్జెక్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే పద్ధతి ద్వారా ఒకవేళ 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు ఉండొచ్చు, కానీ వీడియో మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను మీకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో ఏ క్షణంలోనైనా ఏ టైంలోనైనా ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది, మనకు తెలియదు, కొత్తగా ఉంది, 10 మందికి పనికొస్తుందనంటే మాత్రం తప్పకోకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్, బంధువులు, మీ ఆఫీస్ గ్రూపుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయడం వల్ల చాలామందికి మంచి తెలిసే విషయం ఇదవుతుందన్నమాట. నేను చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా ఏ ఒక్కరికైనా కూడా హెల్ప్ అయితే చాలా సంతోషపడే వాళ్ళలో మొట్టమొదటి నేను ఉంటాను కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వము మనకు ఒక స్కీమ్, లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ప్రవేశపెట్టింది. ఇది చాలా రోజుల నుంచి ఉంది, బట్ ఎవరికి అంత పెద్దగా ప్రజల్లోకి పోలేదనమాట. ఈ స్కీమ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్ అనమాట, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కాకోకుండా, అలానే ఉద్యోగస్తులు ఈ వీడియోని చూడుకోకుండా ఉండకండి. ఎందుకంటే మీరు బాగుంటే, మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింటే, మీరు ఉద్యోగస్తులు, ఏ ప్రభుత్వ సంస్థ ఉద్యోగస్తులైనా మీరు బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి. మీకు ఇన్ఫర్మేషన్ ఐడియా ఉంటే కనుక ప్రజలకు వెళ్ళిపోతుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా మంచి పద్ధతిలో ముందడుగులో ఉండాలంటే దానికి ముఖ్య కారణం ఉద్యోగస్తులే. కాబట్టి గతంలో మనం చేసుకున్న వీడియో, బ్యాంకు వీడియో చేశాం కదా, స్టేట్ బ్యాంక్ వీడియో, అది కేవలం ఉద్యోగస్తుల కోసం చేశాము. ఇది ఉద్యోగస్తులు కాని వాళ్ళ కోసం చేస్తున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో చూడండి, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అందరికీ షేర్ చేయండి. ఇక ఈ ఇన్సూరెన్స్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్లో ఏంటంటే ఉద్యోగస్తులు కాకోకుండా ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్లో ఎలిజిబుల్. ఎవరెవరు? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు, వాళ్ళు ఎవరైనా సరే, ఏ పని చేస్తున్నా సరే, తాపీ మేస్త్రి దగ్గర నుంచి, భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి, ఆటో డ్రైవర్లు కావచ్చు, రిక్షా పుల్లర్లు కావచ్చు, రోడ్ సైడ్ వెజిటేబుల్స్ అమ్ముకునే వాళ్ళు కావచ్చు, కార్ డ్రైవర్లు కావచ్చు, ఏ పనైనా, ఎవరైనా, పల్లెల్లో కూలీలైనా సరే, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులైనా, ప్రభుత్వం ద్వారా కాకోకుండా థర్డ్ పార్టీ నుంచి కాంట్రాక్టర్తో ఎవరైతే డబ్బులు జీతాలు తీసుకుంటున్నారో వాళ్ళు కూడా, సింపుల్గా చెప్పాలంటే ఒక మాటలో ఇన్సూరెన్స్ ఇది ఎవరికి వర్తిస్తుందని చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తులకు తప్ప ఇంకా అందరికీ పనిచేస్తుంది. ఆడ మగ తేడా కూడా లేదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనమాట. ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలిజిబిలిటీ ఏంటంటే, నెంబర్ 1 తెల్ల రేషన్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి. ఇవి ఉంటే దీనికి ఎలిజిబుల్ అనమాట. మరి ఈ వయసు ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, 55 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ స్కీమ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ స్కీమ్ యొక్క లాభాలు ఏంటంటే, సపోజ్ ఒక 18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు వయసు గల వ్యక్తి ఈ స్కీమ్లో జాయిన్ అయితే 5 సంవత్సరాలకు కలిపి ఒకేసారి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకోవాలి. 5 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ స్కీమ్ ఎంత? 110 రూపాయలు, కేవలం 110 రూపాయలు. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా 5 సంవత్సరాలకి 110 రూపాయలతో మాత్రమే మనకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. అంటే సంవత్సరానికి దాదాపు 22 రూపాయలు మాత్రమే పడుతుంది. 22 రూపాయలు అంటే ఒకసారి ఆలోచించండి. ఒక రోజు ఒకసారి, పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి టీ తాగలేదనుకుంటే 20 రూపాయలు మనం ఒక సంవత్సరానికి కోసం పెట్టేయచ్చు. అలా 5 సంవత్సరాలకు ఒకసారి 110 రూపాయలు కట్టి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో జాయిన్ అయితే దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో చెప్తా, క్లియర్గా నీట్గా వినండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో జాయిన్ అయినట్టయితే అతనికి పిల్లలు 2 ఉంటే, ఒకవేళ పెళ్ళి అయిన ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత, పెళ్ళి అయిన తర్వాత, లేదా ఆల్రెడీ పెళ్ళి అంటే, ముందు పెళ్ళి అయిన వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ ఇన్సూరెన్స్ స్కీమ్లో జాయిన్ అవుతాడు. జాయిన్ అయితేనే
ఈ ఇళ్లకు ఒక 2 ఆడపిల్లలు పుట్టినారు అనుకుందాం, అంటే ఎందుకంటే ఆడపిల్లలకు మాత్రమే వర్తిస్తుంది కాబట్టి చెప్తున్నాం. 2 ఆడపిల్లలు పుట్టినారు అనుకుందాం. ఈ 2 ఆడపిల్లలు కొద్ది సంవత్సరాల తర్వాత పెద్దగై వీళ్ళకు పెళ్లిళ్ళు చేసే పరిస్థితి వస్తే ఒక్కొక్కరికి ఇద్దరికి పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరికి ఒక్కొక్కరికి పెళ్లి కానుకగా కేంద్ర ప్రభుత్వం 30 వేలు ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళు 30 వేలు ఇద్దరికి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫ్యూచర్లో పెళ్లి చేసుకొని అత్తారింటికి పోయిన తర్వాత వాళ్ళకి డెలివరీ ఛార్జెస్ ఒక్కొక్కరికి ఇద్దరికి ఆడపిల్లలకి ఒక్కొక్కసారి మరి 30 వేలు డెలివరీ ఛార్జెస్ ఇస్తారు. అది ఎటువంటి డెలివరీ అయినా, నార్మల్ అయినా, సిజేరియన్ అయినా, ఏదైనా అనమాట. ఇది ఫస్ట్ బెనిఫిట్ అనమాట. సెకండ్ బెనిఫిట్ ఏంటంటే ఈ 5 సంవత్సరాలలో, అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఇన్సూరెన్స్ చేసుకోవాలి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 110 రూపాయలు కట్టి మళ్ళీ 5 సంవత్సరాల కోసం రెన్యువల్ చేసుకోవాలి. అలా 55 సంవత్సరాల వరకు 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఈ రెండవ బెనిఫిట్ ఏంటంటే ఈ వ్యక్తి సహజ మరణం ఎవరైతే ఇన్సూరెన్స్ చేసుకున్నారో అతను సహజ మరణం ద్వారా చనిపోతే నామినీకి 3 లక్షల రూపాయలు ఇస్తారు, కేవలం 22 రూపాయలతోనే సంవత్సరానికి. లేదు యాక్సిడెంటల్ డెత్ అయింది అనుకుందాం, అంటే ఏదైనా వాళ్ళు పని చేస్తున్నటువంటి పని ప్రదేశాలలో ఏదైనా జరిగినా, లేదా ఇంటికి వస్తున్నప్పుడు కానీ, పనికి పోతున్నప్పుడు కానీ, లేదా ఎక్కడైనా సరే యాక్సిడెంటల్గా ఏదైనా జరిగినా, ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోతే 6 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. లేదు చనిపోకోకుండా ఈ ప్రమాదాల్లో 50% డిజబిలిటీ అయితే 3 లక్షలు 50% డిజబిలిటీ కింద ఇస్తారు. ఒకవేళ 100% డిజబిలిటీ అయిందనుకోండి, 100% డిజబిలిటీ అయితే 6 లక్షలు కూడా ఇస్తారనమాట. ఇందులో ఒక ఫ్యామిలీలో ఎంతమంది అయినా ఈ స్కీమ్లో జాయిన్ అవ్వచ్చు. అంటే ఒక ఫ్యామిలీలో 3 ఉన్నారు అనుకుందాం, తల్లి తండ్రి 2 పిల్లలు అనుకుందాం. తల్లి జాయిన్ కావచ్చు సపరేట్గా, తండ్రి సపరేట్గా జాయిన్ కావచ్చు, పిల్లలు కూడా జాయిన్ కావచ్చు. ఓన్లీ క్రైటీరియా ఏంటంటే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఈ నలుగురికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. వీళ్ళు ఎవరైనా జాయిన్ కావచ్చు, ఆడ మగ తేడా లేదు, ఎవరైనా జాయిన్ కావచ్చు. ఇండివిజువల్ ఇదనమాట. అయితే ఇది ఎక్కడ చేస్తారు? ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో లేబర్ ఆఫీసులు ఉంటాయి. ఏదన్నా ఎక్కడన్నా మండలంలో లేబర్ ఆఫీస్ లేకపోయినా ఎంపీడీఓ ఆఫీసులు ఉంటాయి, ఎంఆర్ఓ ఆఫీసులు ఉంటాయి. ఆ ఆఫీసుల్లో పోయి నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీము ఏదైతే ఉందో లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్ నేను చేయాలనుకుంటున్నాను, నాకు దీని ద్వారా ఈ విషయాలు తెలిసినాయి, ఇదిగో నా రేషన్ కార్డు, నా తెల్ల రేషన్ కార్డు, నా ఆధార్ కార్డు అని చెప్పేసి మా ఆయా సంబంధిత ఆఫీసులో మనకి వెళ్తే వాళ్ళు ఒక బ్యాంకుకి వెళ్ళి 110 రూపాయలు చలానా తీసుకొని రమ్మంటారు. ఆ చలానా తీసుకొని వస్తే ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అందులో మన నామినీ డీటెయిల్స్ ఇచ్చి మన పర్మనెంట్ అడ్రస్ ఏదైతే ఆధార్ కార్డులో ఉందో ఆ ఆధార్ కార్డు రాసిస్తే వాళ్ళ అప్లికేషన్ అంతా తీసుకొని మనకి పంపించేస్తారు. ఒక వారం 10 రోజుల తర్వాత మనకు పాలసీ ఇంటికి వచ్చేస్తుంది అనమాట. ఇది దీన్ని టోటల్ ఇదే చేయడం అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలామందికి తెలీదు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని నేను కోరేది ఏంటంటే ఇది మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్లోను, ఫ్యామిలీలోను, అఫీషియల్ గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్ చేస్తే చాలామందికి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో మొబైల్స్ ఉంటున్నాయి, ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు తెలియని వాళ్ళకి, సబ్జెక్ట్ సెర్చ్ చేయలేని వాళ్ళకి ఇదిగో ఇటువంటిది ఉంది, ఇది అలానే 10 మందికి మీరు చెప్పండి. ఒకవేళ మీరు చెప్పలేని పక్షంలో మన వీడియో కనుక వాళ్ళకి షేర్ చేయగలిగితే ఈ వీడియో క్లారిటీగా నీట్గా చూసి అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్లో ఏదైనా ఒక చిన్న 1 to 2% హెచ్చు తగ్గులు ఏదన్నా ఉంటే, ఒకవేళ కరెక్షన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే తప్పకుండా కరెక్షన్ చేసుకుంటాను. ఒకవేళ ఇది ఉంది, ఇది మీరు చెప్పలేదు, ఇది మర్చిపోయారు, ఇది రాదు అన్న విషయం ఏదన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలియని విషయాలు లేదా తెలిసిన విషయాలు 1 or 2% ఏదైనా పొరపాటుగా చెప్పింటే కూడా అది నేను సెర్చ్ చేసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరినీ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అవసరమైన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. తప్పకోకుండా మరొక్క మంచి వీడియోతో, మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందర ఉంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అమర్నాథ్ రెడ్డి, సైనింగ్ ఆఫ్.